నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ వాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి ఆర్థిక సహకారంతో 20 మంది నిరుపేదలకు నెలకు సరిపడా సరుకులను అందజేత. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చిల్లకూరు మండలం గిరిజన కాలనీలో పేదలకు ప్రతి నెల 2వ శనివారం శాశ్వత అన్నదానం. కోట మండలంలో హోరెత్తిన ఎడ్ల పందాలు విజేతలకు బహుమతులు అందజేసిన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పేదవారికి నిత్యావసర సరుకులు అందజేశారు. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి ఆర్థిక సహకారంతో 20 మంది నిరుపేదలకు నెలకు సరిపడా సరుకులను అందజేశారు. క్లబ్ మాజీ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి సహకారంతో ప్రతి నెల ఎంపిక చేసిన పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, అనేక సేవా కార్యక్రమాలకు డాక్టర్ దంపతులు అందిస్తున్న సహకారం మరవలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, బ్రజేంద్ర రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. గద్దెపూడి రమణారెడ్డి, తలమంచి చంద్రారెడ్డి, మనుకూరు సుభాష్, ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి ఆధ్వర్యంలో మన గడ్డి బంధువులు 20 మందికి చాలా సంతోషకర విషయం. వాళ్ళకి శివయ్య స్వామి ఆశీస్సులు ఉండాలని దంపతులు కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ ప్రోగ్రాం ఉండటం మంచి సంతోషకర విషయం. వాడు ఎప్పుడు సేవా కార్యక్రమాలు గూడూరు పట్టణంలో ఎంతోమంది సేవలు అందిస్తూ ఒక మంచి వైద్య రంగంలో కానీ అలా దాతృత్వంలో కానీ వాళ్ళు ముందుండి మన గూడూరు పట్టణంలో ఒక బ్రాండ్గా వాళ్ళు నిలిచి దానికి మనకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం మన సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు క్రమం తప్పకుండా 20 మందికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. నిజంగా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా అందిస్తున్నందుకు వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు మన రెడ్డి సంఘంకే కాకుండా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి తండ్రి గారైన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు, నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ రాజపోషకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి సారు, మా సంఘ ఉపాధ్యక్షురాలు, రాజపోషకులు, ఈ సంస్థను ముందుండి నడిపించి ఎంతోమందికి చేయూతనిస్తున్నటువంటి మార్గదర్శకులు రోహిణి మేడం గారి సహాయ సహకారాలతో పెద్ద ఆయన
డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆశయాలకు ఆయన ఉన్నప్పుడే ఒక సర్వీస్ కార్యక్రమాన్ని సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘానికి అందించిన మొట్టమొదటి సర్వీస్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా వాళ్ళు అందజేస్తున్నారు. అంటే రెడ్డిల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మనం ముఖ్యంగా అందరినీ కూడా వృద్ధులు లేదా ఆసరా కలిగిన వాళ్ళని సహాయం చేస్తే కొంతైనా బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి నెల ఒక నెలకు సరిపోయేటటువంటి పలసరుకుల్ని అందజేయడం అనేది జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు డాక్టర్ గారు వాళ్ళకి అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు రొటేరియన్స్గా సంఘ సేవకులుగా షిరిడీ సాయిబాబా మందిరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా రెడ్డకి కానీ ప్రగతికి కానీ ఏ సంస్థ ఉన్నా కూడా ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ముందుంటారు. వాళ్ళు కేవలం గూడూరికి ఒక వరంగా భావిస్తూ ఇటువంటి ప్రజాసేవకులకి అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పేదల కోసం ప్రతి నెల క్రమం తప్పకుండా జరిపిస్తున్నదానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా చిల్లకూరు మండలం రేట్టపల్లి గ్రామంలో హత్యకు గురైన రమణారెడ్డి కేసులో కొంతమంది అనుమానితులను విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, బంగారం కోసమే హత్య జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్య వెల్లడించారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో రమణారెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై చిల్లకూరు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్య మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం పశువులను మేపుకుంటూ వెళ్లిన రమణారెడ్డి ఇంటికి తిరిగి రాలేదని, ఈరోజు ఉదయం సవక తోటలో మృతదేహం గుర్తించడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, క్లూస్ టీమ్ ఆధారాలతో కొంతమంది అనుమానితులను విచారిస్తున్నామని, త్వరలోనే ముద్దాయిలను పట్టుకుంటామని తెలిపారు. ప్రాథమికంగా చేతికి ఉన్న ఉంగరాలు లేవని, బంగారం కోసమే హత్య చేశారా లేక మరేదైనా కారణమని విచారిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ కూడా ఒంటరిగా వెళ్తున్నప్పుడు విలువైన ఆభరణాలు ధరించవద్దని, అప్రమత్తంగా ఉండాలని, మహాశివరాత్రి దేవాలయాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎడ్డం రమణారెడ్డి గారు ఒక వయసు సుమారు 83 సంవత్సరాలు. ఆయన అనుమాన పరిస్థితిలో కూర్చెళ్ళినట్టు ఫిర్యాదు అందించారండి. దీనికి సంబంధించి ఈ చిలుకూరు మండలం రెట్టపల్లి గ్రామం చెందిన మార్నింగ్ న్యూస్లో పడిపోయి ఉన్నారు. మా తండ్రి గారు కంప్లైంట్ చేయడంతో ఇక్కడ లోకల్లో ఉన్న మన ఇన్స్పెక్టర్ గారు, గూడూరు వంటారు సిఐ గారు, అలాగే చిలుకూరు ఎస్ఐ గారు అండ్ క్రైమ్ ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్లో ఆయన చనిపోయి ఉండడం జరిగింది. అక్కడే ఆవిడిచ్చిన కంప్లైంట్ ఏంటంటే 13వ తారీఖు 10 గంటలకి ఈ బర్రెలు కాయడానికి ఆయన రోజు యథావిధిగా వెళ్ళి ఆయన సాయంకాలానికి తిరిగి రాలేదు. సో మేమంతా వెతికాం. మార్నింగ్ చూసేటప్పటికి ఇలా బోర్లా పడి ఉన్నారు అని చెప్పింది. ఈ క్రైమ్ సీన్కి మా ఇన్స్పెక్టర్స్ అందరూ వెళ్ళి చూసినప్పటికీ ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే తనకి బాగా బలమైన గాయం జరిగింది. అలాగే ఒక చేతికి అక్కడున్న ఆయన నట్టానికి కుడి చేయికి ఈ ఉంగరం అది కనిపించలేదు. సో వాళ్ళు ఇచ్చే వివరాలు అక్కడ లోకల్లో చూసిన అదంతా కూడా ఒక పామ్ ఆయిల్, మన జామ్ ఆయిల్ తోటలో జరిగింది అవంతా. సో వాటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరో కొట్టి ఆయన చనిపోతారని మాకు అర్థమైంది. సో అక్కడున్న క్లూస్ టీము అన్నీ కూడా వెళ్ళి చూసాయండి. క్లూస్ టీమ్తో పాటు చూస్తే ఆధారాలు బట్టి మనకు అర్థమైంది అక్కడ లోకల్ ఎవరు చేసుకుంటారని. సో దీన్ని గ్రామస్తులతో విచారించి అక్కడ ఎవరెవరు ఇక్కడ తిరుగుతారని విషయానికి కొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలతోటి ఇప్పుడు ఎవరైతే అనుమానితులు కొంతమందిని మనము డిటెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్గా కూడా ఇన్స్పెక్టర్లు వాళ్ళు కూడా అనుమానితుల్ని నిర్ధారించుకోవడానికి టీమ్స్ దాని మీద వర్కౌట్ చేస్తున్నాయండి. ఇది ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ అయితే మీకు వాళ్ళకి తీసుకోవడం కూడా అదుపు తీసుకోవడం కూడా జరుగుతుంది. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ పబ్లిక్ ఎవరైతే మనకు తెలుసు, మనకు రోజు చూసేవాళ్ళే అనుకుంటాం, కానీ ఒంటరిగా వెళ్ళేటప్పుడు కొద్దిగా బంగారం అవి వేసుకున్నప్పుడు కొద్దిగా అప్రమత్తతో ఉండాలి. ఇప్పుడు ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ మార్నింగ్ అంతా కూడా ఆ ఏరియాలో తిరిగినా కూడా సింగిల్గా ఎవరైతే పబ్లిక్ వెళ్తుంటారో వాళ్ళు కొద్దిగా గోల్డ్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రాబోయే ఈ శివరాత్రి
దానికి కూడా చాలామంది భక్తులు ఇల్లు గుడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇల్లు తాళాలు వేసేటప్పుడు ముందు ఒకసారి పోలీసులకి చెప్పడము, అలాగే ఒంటరిగా వెళ్ళేటప్పుడు బంగారం ధరించినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం మెయిన్. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడం జరగాలని చెప్తున్నాను. అలాగే మాకు ఇక్కడ సీసీ కెమెరాస్ వాటిల్లో డిటెక్ట్ చేస్తాం, కానీ దానికంటే ముందు కూడా డిటెక్షన్ చేసినా కూడా ముందు పబ్లిక్ కూడా అవేర్గా ఉండాలని కోరుకుంటూ, గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింహరావుపేటలో ఉన్న శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి సందర్భంగా అరుణాచల శివ దర్శనం జ్యోతిర్లింగాలను ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేశారు. భక్తులు మహాశివుని దర్శించుకుంటున్నారు. ఓం శాంతి.
ఈరోజు మహాశివరాత్రి మనందరికీ కూడా చాలా పర్వదినం. ఈ పర్వదినం రోజు పరమాత్మ శివుని యొక్క జాగరణ ఉపవాసాలతో భక్త శిరోమణులందరూ కూడా శివ స్మృతిలో ఎప్పుడైతే అందరూ మునిగిపోయి ఉన్నారనమాట. ఎంతెంతగా మనం శివ స్మృతి మనం చేస్తూ ఉంటామో ఆ శివుని యొక్క స్మృతి ద్వారా మనలో ఉండేటువంటి ఎన్నో జన్మల యొక్క పాపాలను కూడా మనం సమాప్తం చేసుకుంటాము. అయితే పరమాత్మ శివుని కోసం మనం అందరం కూడా ఎంతో భక్తి చేస్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం. కానీ అటువంటి శివుడు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి అవతరించేసి 90 సంవత్సరాలు అయిందనమాట. పరమాత్మ శివుడు ఎప్పుడైతే మనందరికీ కూడా అజన్మ, అభోక్త, అవ్యక్త, అయోనిజుడయ్యారు, పరమాత్మ జనన మరణ చక్రాల్లోకి రానేటువంటి వారు, ఆయన మనందరికీ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వము అయ్యారు. అటువంటి పరమాత్మ శివుని యొక్క స్మృతి మనం ఎంతెంతగా మనం యథార్థ రీతిలో మనం చేస్తామో ఆ శివుని కృపకి మనం అందరం కూడా పాత్రలు కాగలుగుతాం. ఈరోజు విశేషంగా ఈరోజు ఇక్కడ ఎప్పుడైతే అరుణాచలేశ్వరుని యొక్క దర్శనం ఎప్పుడైతే జరుగుతూ ఉందన్నమాట, అలాగే అనేక భక్త శిరోమణులు కూడా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అందులో కూడా మీ అందరికీ కూడా 90 శివలింగాల యొక్క దర్శనం కూడా ఉందన్నమాట. దాని ద్వారా ఎప్పుడైతే ఒక్కసారిగా అన్ని లింగాల యొక్క దర్శనం మనం ఎప్పుడు దర్శించుకుంటామో ఒకేసారి అంతగా మన జీవితంలో కూడా ఆయన యొక్క శివుని శక్తి, ఆయన కృపకి మనం అందరం కూడా పాత్రలు కాగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఎప్పుడైతే ఈరోజు ఎంతెంత శివుని స్మృతిలో ఉంటారో అంతగా మన లోపల ఎప్పుడైతే పరమాత్మ శక్తిని మనం అనుభవం చేసుకోవచ్చు. అయితే మీ అందరికీ ఒకే ఒక విన్నపం, ఆ పరమ శివుడు ఎప్పుడు ఎలాగైతే తిరిగి వాపస్ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయిందనమాట. కాబట్టి ఇంతగా మీరు ఇంత శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఎప్పుడైతే ఆయనని స్మృతి చేయండి, ఆయన నుంచి ఎప్పుడైతే వారసత్వాన్ని తీసుకోండి. ఎందుకంటే పరమ శివుడు ఇప్పుడు తిరిగి ఈ సృష్టి నుంచి ఎలాగైతే వాపస్ వెళ్ళిపోయే టైం వచ్చింది. ఈ కలియుగి సృష్టి ఎప్పుడైతే సమాప్తం కానున్నది, మళ్ళీ స్వర్ణిమ యుగం ఈ భారతదేశంలో రాబోతూ ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి గడియల్లో మనం ఎంతగా భక్తి చేస్తూ ఉంటామో, ఆయనని యథార్థ రీతిలో స్మృతి చేస్తామో అంతగా మన లోపల అనేక జన్మల పాపాలు సమాప్తమవుతాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అందరికీ కూడా ఎప్పుడైతే శివుని యొక్క స్మృతిలో ఉండండి, ఆయన నుంచి సుఖశాంతులు పొందుకోండి. శాంతి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం 14/2/2026 తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు బైపాస్ వద్ద ఉన్న శారదానగర్ చెరువు కట్ట గిరిజన కాలనీలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిల్లకూరులో ఉన్న అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచలయ్య, మాధవి దంపతుల సంపూర్ణ సహాయ సహకారాలతో ప్రతి నెల 2వ శనివారం శాశ్వత అన్నదానం మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ, భగవంతుని సేవ చేయడానికి మనం ఉపయోగించుకోగల సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి దానం. ఒకరు ఇవ్వగల అన్ని విరాళాలలో పేదలకు మరియు పేదలకి ఇవ్వడం కంటే ఏది మంచిది? మరియు వాటిలో ఆహార దానం అత్యంత సంతృప్తికరంగా ఉంటుంది. అది స్వీకరించే వారికి మాత్రమే కాదు, ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టేవారికి కూడా ఇది చాలా సరళమైనది. అయినప్పటికీ ఇతరులకు సహాయం చేయడానికి చాలా ప్రభావవంతమైన మార్గమని, అలాగే తమ సంస్థ ద్వారా పేదలకు అన్నదానం చేయించిన పెంచలయ్య, మాధవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తి మంజరి గోపాల్, కన్వీనర్ రమేష్, సభ్యులు చవల సురేంద్ర, పెయ్యల రమణయ్య, కుస్కుర్తి కోటేశ్వరరావు, నగరం ఆరుమగం తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటా లాస్ట్ టైం తీసుకున్నాను. అదో ఆ బెడ్ కంటే వాటర్ బాటిల్ అంటే ఏంటి? ఇచ్చుకుంటా వచ్చా. ఇచ్చేయండి, ఆ నుంచే ఇచ్చేయండినా, ఆ నుంచే ఇచ్చేయండి.
ఇక్కడికి వస్తుంది ఆడ ఇచ్చేయండి అంతే. ఫిబ్రవరి 14వ తారీఖు 2026 సంవత్సరం కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమృత విలాస్ అధినేత అయినటువంటి సుధరాశి పింఛలయ్య మాధవమ్మ సహకారంతో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నిరుపేదలైనటువంటి బాలింతలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు భోజనం, వాటర్ బాటిల్, అరటిపండు పంపిణీ చేయటం జరుగుతుంది. ఆ సుధరాశి పెంచలయ్యకి మాధవమ్మకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు, ప్రింట్ అండ్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన మా సభ్యులందరూ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. అలాగే ఈరోజు గూడూరు ప్రాంతంలో ఉన్న చిల్లకూరు మండలంలో ఎస్టీ కాలనీ, శారదానగర్ కాలనీలో ఉన్న నిరుపేదలైన చిన్నపిల్లలకు, వృద్ధులకు ఈరోజు అన్నదానం చేయటం జరుగుతుంది. దానికి దాతగా వ్యవహరించిన అమృత విలాస్ హోటల్ మేనేజ్మెంట్ అయిన మన సుద్దరాశి పెంచలయ్య వారు సహాయ సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం మా అందరం అతన్ని అభినందిస్తున్నాం. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో కూడా ఎన్నో దుప్పట్లు కానీ అలాగా నిరుపేదలకి ఇవ్వటం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇంకా ఎవరైనా కూడా ముందుకొచ్చి ఈ కృపా సేవా చారిటబుల్ ద్వారా ఇంకా ఎంతోమందికి నిరుపేదలకైనా మీ చేతనైన సహాయం మీరు చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించి ముందుకొచ్చి చేస్తే మేము ముందుకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేదానికి మా సభ్యులందరూ తోడుగా ఉండి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమృత విలాస్ అధినేత అయిన సుధరాశి పెంచలయ్య గారు, మాధవమ్మ గారులకు ధన్యవాదాలు. అలాగే శారదా కాలనీ అందు ఇక్కడ ఉన్న నిరుపేదలకి అన్నదానం కార్యక్రమానికి ముందుకొచ్చేసిన మన అమృత విలాస్ అధినేత అయిన పెంచలయ్య గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన ముందుకొచ్చి చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆయనకి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ఆయన విలాసగడ అభివృద్ధి పొందాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్న మా కృపా సేవా చారిటబుల్ అధ్యక్షులు కట్టం శ్రీనివాసులు గారికి ఇలాంటివి ఎన్నో తిరుగుతూ ఎక్కడెక్కడ నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళందరికీ ఏదో ఒకటి మంచి పని మేము చేయాలి, మా ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఆయన చేసే కార్యక్రమాలు పట్టు మేము చేసే కార్యక్రమాలు అన్నింటి కూడా చేస్తున్నామని సెలవు తీసుకుంటూ రండి తీసుకుని వచ్చేయండి.
రోజు చిలకూరు మండలంలోని శారదానగర్ ఎస్టీ కాలనీలో నిరుపేదలైనటువంటి వృద్ధులు చిన్నారులకు భోజనం సదుపాయం కల్పించిన అమృత విలాస్ అధినేతైనటువంటి సిద్ధరాశి పెంచలయ్య గారు దాతృత్వంతో ఈరోజు చిలకూరు మండలంలోని ఎస్టీ కాలనీ నిరుపేదలకు భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. ఈరోజే కాకుండా ప్రతి నెల 2వ శనివారము నిరుపేదలు ఎక్కడున్నా కానీ నేను ముందుంటాను, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాను అని తాతగా వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురాగ్యాలు కలగాలని, ఆ దేవుడు మంచి చేయాలని నా తరపున మా ట్రస్ట్ తరపున దేవుని వేడుకుంటున్నాము. ఇలాంటిది మా ట్రస్ట్ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చాలా ప్రయాసతో ఇలా నిరుపేదలు ఎక్కడున్నారు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏదో ముందు చేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తున్న మా అధ్యక్షుడు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నా తరపున మీడియా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క చిల్లకూరు బైపాస్ ప్రక్కన ఉన్నటువంటి శారదా కాలనీ అంటే ఎస్టీ కాలనీది. ఇక్కడ నిరుపేదలైనటువంటి చిన్నపిల్లలకి పెద్దవారికి అయితేనేమి అందరికీ కూడా భోజనం సిద్ధపరచడం జరిగింది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి శుద్ధిరాశి పెంచలయ్య గారి సంపూర్ణ సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి 2వ శనివారం ఈ యొక్క ప్రోగ్రాం ఎక్కడైనా పేదలు ఉంటే చూడండి, నేను ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు. అదేవిధంగా దేవుడు వారి కుటుంబాన్ని అందరూ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ మా కృపాచేవ చారిటబుల్ ట్రస్ట్ దినదిన అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాస గారికి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు కళ్ళు లేని మనిషికి కళ్ళు రప్పించారు సార్ వాళ్ళు. ఏదో నేను చూడలేకుంటున్నాను, దాన్ని చూసి రప్పించిన వల్ల నాకు బాగుంది. ఏదో వాళ్ళు పుణ్యాన్నప్పుడు లేచి తిరుగుతున్నాను, ఒక పని బాట కూడా చేసుకుంటున్నాను. అంతకుముందు అసలు ఏమి అవపడేది లేదు నాకు. ఏదో వాళ్ళు దయ్యాదారులు నాకు ఒక చూపు వచ్చిన వల్ల ఇప్పుడు ఆ రకంగా తిరుగుతా పని బాట చేసుకుంటా. నలుగురు మామూలు చూసేటట్టు కూడా నాకు అవకాశం ఇచ్చారు, సహాయం చేశారు. నాకు అంత మాత్రం నాకు ఎలుగుని లేదు. నా జీవితం చీకట్లో ఉంటుంది కాదనుకొని నేను బాధపడుతున్నాను. ఎంత భగవంతుడు వాళ్ళ ద్వారా నాకు చూపు రప్పించి నాకు పుణ్యం కట్టుకున్నాడు. నాకు అదే సంతోషం. అంతకుముందు ఏదో చీకట్లో బతుకుతున్నట్టుగా నా జీవితం ఎలా పోతుంది కదా బాధపడుతున్నాను. ఇలాంటి బతుకు ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికి రాకూడదు, అందరూ బాగుండాలి. కోట మండలంలో హోరెత్తిన ఎడ్ల పందాలు. విజేతలకు బహుమతులు అందజేసిన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. కోట మండలంలోని వీరారెడ్డి సత్రం సమీపంలో శివరాత్రి సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల పందాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి పోటీదారులు పోటీలో పాల్గొన్నారు. విజేతలకు కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, తేదాప నాయకులు మధు యాదవ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ ముందే సూచనలు చేయడం జరిగింది. దానికి అన్ని సమకూర్చుకొని నిర్వాహకులు చాలా చక్కని వాతావరణం చేశారు. నెక్స్ట్ వీరు ఇంతకంటే బాగా మంచి పేరు తీసుకురావాలని, దాంతోపాటు ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గెలిచినటువంటి భాస్కర్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా బాలరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎంపేటి రమణయ్యకు సెకండ్ ప్రైజు, చిట్టమూరు మండలం గుణపాడు గ్రామానికి చెందిన చిన్నాకు 4వ ప్రైజు, గ్రామానికి చెందిన బహుమతి కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన 5వ బహుమతి రావడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకొని ఇంతకంటే మంచిగా శివరాత్రి పండుగను చాలా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలను తెలిపారు.
బండి ఆపేస్తాడు. మహాశివరాత్రి సందర్భంగా ఎద్దులు పొందాలనేది చాలా ఆనందభరితంగా, ఉత్సాహంగా, చాలా ఒక మంచి వాతావరణంలో మహాశివరాత్రి ఒక రోజు ముందే వచ్చినట్లు చాలా కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, అదేవిధంగా చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచి ఎప్పుడో ఉన్న ఒక పాత సాంప్రదాయాన్ని, ఒక ట్రెడిషన్ని మళ్ళా పల్లెటూరులకు పరిచయం చేస్తున్నటువంటి మన కొక్కిపాడు శివాలయ ధర్మకర్తలకి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి వెంకన్నపాలెం మధు యాదవ్ గారికి అందరికీ, అదేవిధంగా ఈ గుడి ప్రధాన అర్చకులు గారికి, మరియు ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించినటువంటి టెంట్లు అయితేనేమి, శామ్యానాయం అయితేనేమి, దాంతోపాటు మనకి వాలంటీర్లుగా పనిచేసిన అందరికీ, మరియు మీడియా మిత్రులకి, లైవ్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మన మండలంలో ఇదే విధంగా ఆనందభరితంగా పోయిన సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. నేనే పోయిన సంవత్సరం వచ్చి రిపోర్ట్ చేసుకున్నా. పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు. మరలా ఈ సంవత్సరం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా బాగా జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా జరిగిందో మీరు ఊహించుకోండి. మనకి ఎప్పుడూ ఎద్దుల పందాలు అనేది ఈ ఏరియాలో మనకి జనరల్గా చూడము. ఇక్కడ మాత్రం స్టార్ట్ చేయడంతో అందరూ కూడా వచ్చి ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పటిష్టంగా భద్రత కల్పించాము. దానికి ముందే కొన్ని సూచనలు కూడా చేశాము. టెంట్లు వేయాలని చెప్పాము, యానిమల్ హస్బెండరీ వాళ్ళని కంపల్సరీగా ఉండాలని చెప్పాము, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని చెప్పాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ముందే సూచనలు చేసిన ఆశీస్సులతో మల్లు భాస్కర్ రెడ్డి గారికి 3760 మెమెంటో అందజేస్తున్నారు. కొట్టండి మరి అందరూ ఘనమైనటువంటి చప్పట్లు కొట్టాలా. బంగారు కండి పవన్ గారు మరియు సర్పంచ్ గారు ఇద్దరు అందజేస్తున్నారు. లెక్క కనపడాల, మందు బొమ్మ కాదు సార్, లెక్క పైన కొట్టాలా. గాంధీ తాతను తిప్పేస్తాను. కొట్టండి, క్లాస్ గట్టిగా చప్పట్లు కొట్టాలా. చిత్తమూరు మండలం తిరుపతి జిల్లా వారు 3వ బహుమతిగా 3003 గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏమయ్యా చప్పట్లు కొట్టలేకున్నారు? లైవ్ లో స్ట్రైక్ అవుతాయి. కొట్టండి, క్లాస్ కొట్టండి గట్టిగా. 5వ బహుమతి సాధించిన వారు బట్టా రమణయ్య గారు, బట్టా కాటయ్య గారు. చివరిగానే కొట్టాడు మరి గట్టిగా, లాస్ట్ లో కొట్టండి, క్లాస్ కొట్టండి గట్టిగా చెప్పండి. రైట్, ముందు శాలువా వేసి పెట్టాల భాస్కర్ రెడ్డి. రైట్, కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి చెల్లయ్య గారికి సన్మానం. మా మిత్రుడు రాజే. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మనుబోలు మండల పరిధిలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. పూజలలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి నాడు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంత ఆనందంగా ఉందని, రాష్ట్రంలో అందరూ బాగుండాలని, అదేవిధంగా తల్లిదండ్రులను కించపరిచే విధంగా మాట్లాడే వారికి తగిన బుద్ధి చెప్పి సరైన మార్గంలో పెట్టాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, తిరుపతి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి ఎస్కే అమీర్ బాషా, దండు చంద్రశేఖర్ రెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, కలికి రమేష్ రెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, ఏలూరు కోదండరామరెడ్డి, పలువురు మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి టెంపుల్ మనుబోలు ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం. అక్కడ తోటపల్లి గూడూరుకి వెళ్ళాం, కరేశ్వర స్వామిని తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అడవిలో శివాలయం కనుపూరుకి పోతున్నాం. అక్కడ కనుపూరు ఇంకో టెంపుల్కి పోతున్నాం. సాయంత్రం కృష్ణపట్నం, పొదలకూరు అన్నీ శివరాత్రి రోజు ఆ శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటుండా. అందరు బాగుండాలా, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా బాగుండాలా. అయితే వాళ్ళకి కొంచెం బుద్ధులు మారాలా. వాళ్ళ తల్లిదండ్రుల్ని మరీ చీప్గా మాట్లాడే వాళ్ళని ఒక చూపు చూడాలి స్వామి, వాళ్ళని మార్చాలి మీరని మాత్రం కోరుకున్నాను. పూర్వంతా పార్టీలకు అతీతంగా అందరినీ ఆశీర్వదించమని నేను కోరాను. గూడూరు పట్టణంలోని చింపిరినాయుడుపేట ప్రాంతంలో ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివ పార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ ఉభయదాతలుగా పల్లెపు రవి, పూజిత, చిట్టూరు శ్రీకాంత్, కవిత వ్యవహరించారు. చక్కగా వచ్చి కూర్చొని కళ్యాణాన్ని వీక్షించాలి. स्वराज्यम राज्यम महाराज्यम समुद्रपदीं दायस्य सार्वभौमायस्य చక్కగా నమస్కారం చేసుకొని శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా కళ్యాణం జరగాల్సిన వాళ్ళు ఉంటే మమ ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. వామపాదో ప్రక్షాళ్య నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్వాహవే. భాగ్యమానంగా కళ్యాణ వేదిక మీద స్వామి వీక్షించున్నాడు. ఆయనకి కళ్యాణం జరిగేదానికి ఇప్పుడు పాద ప్రక్షాళ్యాన్ని చేసి
भस्ते नमः देवस्ते भस्ते नमः भस्ते नमः पुष्पदे देवस्ते नमः नानाविध परिमलपत्रपुष्पहस्तदमोजां समर्पयामि साक्षात् दर्शयामि धूमदीपान्तरुद्ध आत्मनियं समर्पयामि अथ नैवेद्यम् క్రియాశక్తి 3 శక్తులు కలిగినటువంటి అమ్మవారు ఇచ్చినటువంటి ఆ జనక మహారాజు గారు గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ఉదయం నుంచి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, వేద మంత్రాలతో నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము, విశేష అలంకరణ నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం కొరకు బారులు తీరారు. దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. భక్తులు శివ పార్వతులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు మరియు కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఓం విష్ణుస్తు శ్రీయందదాతు వసుపతి ప్రసన్నదాతు ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా మన నగరం నుంచి భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. మన గూడూరు పట్టణంలో ఈశాన్య భాగంలో ఆ రోజు 400 సంవత్సరాలు అప్పుడు చోళరాజులు కట్టించారు. అక్కడి నుంచి మన శివాలయం తప్ప గూడూరులో ఏ దేవాలయం ఇంత అభివృద్ధి చెందలేదు. మరి మా అయ్యప్ప స్వామి భక్తులైతే తండోపతండాలకు వచ్చి ఇక్కడ మాలలు వేసుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఈ దేవాలయాన్ని ఒక నెల రోజుల నుంచి మాకు టైం కనీసం ఇంటికి కూడా పోకుండా మొత్తం సున్నాలు రంగులు వేయటం అన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు భక్తజనులందరూ కూడా ఒకసారి శివాలయం దర్శించుకొని శివుడిని పార్వతిని కూడా దర్శించుకొని వాళ్ళు అనేక పుణ్య ఫలాలతో ఏర్పడతారని ఆ దేవదేవుని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి భక్తులు విశేషంగా అభిషేకం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శివాలయాలు కానీ ఏ దేవాలయాలు అందులో ఈ దేవాలయం ప్రత్యేకతని ప్రతి ఒక్కరూ లోపల పోయి శాస్త్రం ప్రతి ఒక్కరు అది బలిద్రానికి ఉదయం లేచి మీరు నిండా పంచి అందరికి ఇచ్చేసా. నేను చెప్పిన మాటలు ఆచరణ పెట్టాలని చెప్పి పంచిగట్టు లోపల పంచలేదు. శుభాం దదాసి దారిద్ర్యపరిహారిణి దత్తాత్రేయ మహాప్రసాద నీ పేరు ఇచ్చేసింది అందరికీ ఆడు కుళాయి తిప్పు మనదా ఇందా కుళాయి ఎట్టుకున్నా ఎలా
ఒకటి తీసుకెళ్ళి स्वाय शवामनाय शर्मा भद्राय धवशे धर्मा वृद्धाय संवर्धनाय धर्माग्रयाय प्रथमाय धर्मा आश्रयत नमस्कोभ्याय दुर्जयाय धर्मो धाम्याय क्षयम्याय धर्मो वर्ज्याय खल्याय नमस्कोभ्याय धावधान्याय धर्मोन्याय दिक्षाय धर्मश्रवाय प्रदर्शनाय शुद्धसेनाय च नमो दुर्भ्याय धाम्याय नमो धर्मे दुःखमसाय नमो दुर्गाय दुर्भेदाय नमो शंगिने च शुद्धमते नमस्ते स्नेहशवे च इसने धर्मस्वाय भाई धर्मने नमस्कृत्याय जपथाय नमः कात्याय गणेत्याय नमस्कोत्याय जगत्याय नमः आस्याय जगत्याय नमः इत्याय जात्याय नमः वात्याय लक्ष्म्याय नमः वास्तव्याय वास्तवायता नमः सोमाय जगत्वाय नमस्ताम्राय धर्माय नमः शृंगाय अनियसे नमः उच्चेभ्यो हृदयेभ्यो नमस्काराय नमः शंभवे शंभवे नमः शंकराय नमस्काराय नमः शिवाय च शिवतराय नमस्तीर्थ्याय गोल्याय नमः वात्याय तावाग्र हाय नमः हृदयाय नमः इष्टाय नमः पारम सव्याय दृश्याय नमः शुद्ध्याय हरित्याय नमः लोक्याय अव्याय नमः ऊर्जाय योगाय नमः पन्याय वनसत्याय नमः भगवान हाय जाभिते नमः आक्तेदते च प्रक्तेदते ध्यानः सेनते ध्यानः निमत्ते ध्यानः हृदय ध्यानः निमत्तेभ्यः दाभेदन्तेन लोहताय धामृतानाय धामृसोनामाय नमः रोमाय सानिम्राश्यामतवरत्प्रणीतो मानव भान्तमानव भगवानव चित्रमानव मानव वेदमानव प्रियामानसनोर्देशः వైభవాన్ని కన్నా ఈసారి నిన్నగా 3 రెట్లు ఎక్కువగా ఉంది. పోయినసారి ఎక్కువగా ఉందనుకుంటే ఈసారి 3 రెట్లుగా ఎక్కువ ఉంది. ప్రతి బుధవారం శుక్రవారం అన్నసంతర్పణ తెలిసి వేలాది మంది భక్తులు ఈ దేవస్థానం వస్తున్నారు. ఈ దేవస్థాన ప్రాశస్త్యత ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి స్వామిని దర్శించి అభిషేకం చేసి అర్చన చేసుకుంటే 3 కోరికలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఎంత ముందు కోరికలైనా కూడా భగవంతుడు చేస్తున్నాడు. ఇక్కడ వచ్చి నేను పూజారిగా వచ్చి 11 సంవత్సరాల నుంచి ఈ స్వామి రాజు స్వామి కానీ సుమతమ్మ గారు ఏడుకొండలరాజు సరస్వతి ఏడుకొండరాజు సుమతమ్మ గారు వశిష్ఠ గోత్రం వాళ్ళది వాళ్ళు అన్నసంతర్పణకి కార్తీక మాసం ముందు సోమవారాలు అదేవిధంగా చల్లా కృష్ణయ్య ఈరోజు శివరాత్రికి దీపాలంకరణ చేశాడు. మల్లెపూలు అంటే పూల గోత్రం అభిషేకానికి పూల అలంకరణ వశిష్ఠ గోత్రం సరస్వతి వేడుకొండరాజు ధర్మ సరస్వతి సుమతమ్మ హరికృష్ణరాజు రమ్య సాయికిషోరు సాయిభవన్ జ్ఞానవీరు కుటుంబ సభ్యుల గారి నుంచి ఈరోజు పూలతో అభిషేకం చేశారు. ఇది మహత్తరమైన దేవాలయం. ఇప్పుడంటే పోయినసారి గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథస్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకము విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. పుణ్యపదాంగలం సావధాన సుముహూర్తే సావధాన సులగ్ని కనకాంబుజ సులగ్ని సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వరభ్య సావధాన ఓం చక్రం చక్ర గంభీరం జనమండలం జనపదం గంభీరజాజాంబువం జంబూర్దీపమజా జటాది కుర్వంతు మంగళం
सावधान सुमुहूर्ते सावधान श्री पार्वती परमेश्वर ध्यान सावधान टंकारो मगरवंतो वा मंगलम सावधान सुमुहूर्ते सावधान अक्षितदेश प्रक्षितदेश नमो वक्रियेभ्यो देवानागुंधवयेभ्यः सुतोरकस्नानं समर्पयामि। स्वामी देवतां प्रदक्षिण नमस्कारां समर्पयामि। सिद्धिरस्तु। महाशिवरात्रि शुभ संदर्भ समये स्वामी देवतानुग्रहता शिवरात्रि మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం మనుబోలు మండలంలోని అన్ని గ్రామాలలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. సూర్యోదయానికి ముందు వేకువజాము నుంచి ఆ మహాదేవునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత
బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ చేశారు. మండల పరిధిలోని బద్దివోలు క్రాస్ రోడ్డు సమీపంలో శ్రీ పరశురామ మహర్షిచే స్వయంగా ప్రతిష్ఠింపబడిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మ ముహూర్తం నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు, పార్వతీదేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా ఆది దంపతులకు కళ్యాణం జరిపించారు. మధ్యాహ్నం 10,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమాలను గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని కావడంతో మనుబోలు మండలంలోని అన్ని గ్రామాలతో పాటు గూడూరు పట్టణం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం వాకాడ మండలంలోని వాకాడు, జబ్బినట్టు, తిరుమూరు, పంట్రంగం గ్రామాలలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. సూర్యోదయానికి ముందు వేకువజాము నుంచే మహాదేవునికి అలంకారాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని శివాలయాల్లోని అర్చకుల చేత పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో మధ్యాహ్నం అన్నదానం సమర్పణం చేశారు. అనంతరం పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా కన్నుల పండవగా కళ్యాణంను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా ఆది దంపతులకు కళ్యాణం జరిపిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కలలో గ్రామాల్లోని భక్తులు వేలాది మంది సంఖ్యలో పాల్గొన్నారు. అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి అయ్యా 5 నిమిషాలు ఉంది మీరు నమస్తే కేంద్రీకరించి ఓం నమ శివాయ జపం చేయమని చూడండి. అన్ని విధాలా కూడా హర్షత్వార్గాలు వివాహం అయిన తర్వాత వార్షికం ఉన్నా కూడా ఆమె చేయడానికి ఒక మగవాళ్లే చేయాలి. అది కూడా నడువుకి ఎందుకు గుట్ట కట్టమన్నానంటే భగవంతుడి దగ్గర మా అహంకారం చూపుడు అంటే మీరు చూపిస్తున్నారు అనుకుంటూ నేను అష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను ఆయన చెప్పడమే దాని అర్థం. ఓకేనా? నమస్కారం. అదాత్మానం ధ్యాయేదో శుద్ధస్వరే సంకాశం త్రినేత్రం చ పంచవక్తం దశభుజం సర్వావర్ణభూషితం నీలగ్రీవం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ వాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి ఆర్థిక సహకారంతో 20 మంది నిరుపేదలకు నెలకు సరిపడా సరుకులను అందజేత. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చిల్లకూరు మండలం గిరిజన కాలనీలో పేదలకు ప్రతి నెల 2వ శనివారం శాశ్వత అన్నదానం. కోట మండలంలో హోరెత్తిన ఎడ్ల పందాలు. విజేతలకు బహుమతులు అందజేసిన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.